వెల్కమ్ టు డబల్ షాట్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిస్లాట్లో రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. ఆమె కుమారుడు తేజ్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు బెయిల్ మీద. ఇప్పుడు ఇంకా ఆ సంఘటనపై చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ చర్చకు రాజకీయం కూడా తోడైంది. స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీలో ఈ సంఘటన గురించి చర్చించడంతో ఇప్పుడు రాజకీయ నాయకులందరూ దీనిపై మాట్లాడుతున్నారు. కొందరు అల్లు అర్జున్ గారికి అనుకూలంగా, కొందరు ఆయనకు వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అసలు ఏమి జరుగుతుంది? అల్లు అర్జున్ గారిని ఏమన్నా వ్యక్తిగతంగా ప్రభుత్వం టార్గెట్ చేస్తుందా, లేదా సినిమా హీరోలను అందరిని కలిసి ప్రభుత్వం టార్గెట్ చేయాలనుకుంటుందా అనే చర్చ కూడా సాగుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు బెనిఫిట్ షోకు వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరిగింది, మహిళ మృతి చెందింది, బాబుకు గాయాలయ్యాయి. ఆ సంఘటన ఆయనకు చెప్పడం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఆయన నాకు మరుసటి రోజు వరకు తెలియదు అంటున్నారు. అయినా ఆ సంఘటన జరిగింది, ఒక మహిళ మృతి చెందింది, బాబుకు గాయాలయ్యాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆయన తర్వాత రోజైనా కానీ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించి వారికి 50 లక్షలు కానీ 1 కోటి రూపాయలు కానీ ఆర్థిక సాయం అందించి కుటుంబాన్ని పరామర్శించి నేను అండగా ఉంటానని స్వయంగా అల్లు అర్జున్ గారే అక్కడికి వెళ్ళి మాట్లాడి ఉంటే ఈ సమస్యకు కొంతవరకు పరిష్కారం దొరికేది. ఆయన జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉండుండేది కాదేమో. ఈ విషయంలో ఆయన చాలా వరకు అయితే ఏమవుతుందో అనుకున్నారో, లేకపోతే సరే తర్వాత చూద్దాంలో అనుకున్నారు. ఇక్కడ ఆయన నిర్లక్ష్యం వలన ఆయన జైలుకి పోవాల్సి వచ్చింది. ఈరోజు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోట్లాది రూపాయలు హీరోలు రెమ్యునేషన్ తీసుకుంటున్నారు. ఒక మహిళ నీ అభిమానిగా నీ సినిమా చూడడానికి వచ్చి మృతి చెందినప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిన బాధ్యత అల్లు అర్జున్ గారిపై ఉంది, సినిమా యూనిట్పై ఉంది. కానీ వాళ్ళు ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేదు, బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదు. 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు, కానీ అందులో 10 లక్షలు మాత్రమే ఇచ్చారు, మిగతాది ఇవ్వలేదు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ సంఘటనపై పూర్తిగా అల్లు అర్జున్ గారు క్లారిటీగా ఎవరికి సమాధానం చెప్పలేదు. ఆ సంఘటన జరిగిన తర్వాత సినిమా హీరోగా అంత సంఘటన, ఒక మహిళ ప్రాణాలు కోల్పోతే ఆయన దానిపై వెంటనే స్పందించి బయటకు వచ్చి కుటుంబం దగ్గరికి వెళ్ళి, ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళను పరామర్శించి డబ్బులు ఎంత కావాలని నేను ఇస్తాను, నేను ఖర్చు పెట్టుకుంటాను, ఇదో ఇప్పుడు ఒక 50 లక్షలు, కోటి రూపాయలు ఇచ్చినా తక్కువే. ఎందుకంటే కోటి రూపాయలు ఇచ్చినా మృతి చెందిన మహిళ ప్రాణాలు ఎనికి రాలేవు. కానీ ఈ విషయంలో అల్లు అర్జున్ గారు చాలా తప్పటడుగు వేశారు. ఇది మాత్రం గ్యారంటీ. ఆయన తప్పటడుగు వేశారు, నిర్లక్ష్యం వహించారు. జరిగిన సంఘటనపై ఆయన ఆ 2-3 రోజుల్లోనే స్పందించి ఉంటే ఈరోజు పరిణామాలు ఇలా ఉండేటివి కాదు. ఇదంతా ఒకటైతే, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ సంఘటనపై చర్చించడంతో ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా దీని గురించి మాట్లాడవలసిన పరిస్థితి. కొంతమంది అల్లు అర్జున్ గారికి అనుకూలంగా, కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మొత్తానికి మనం ఇక్కడ ఒక్కటి ఆలోచిస్తే, అంటే హీరో అల్లు అర్జున్ గారిది మాత్రమే తప్పుందా, అభిమానులది లేదా? అభిమానులది ఇక్కడ ఎందుకు తప్పు లేదు? అభిమానులు ఏమైనా వచ్చి నన్ను కలవండి, మీరందరూ తొక్కిసలాట జరిగేలా గుంపు కూడండి అని ఏమన్నా అల్లు అర్జున్ గారు అభిమానులకు చెప్పారా? ఇందులో మన తప్పు లేదా? అభిమానులుగా మనము ఆయన్ను అభిమానించడం తప్పులేదు, కానీ ఆయన అక్కడికి వచ్చిన వెంటనే ఆయన్ను చూసి వేలాది మంది ఒక చోటకు చేరి తొక్కిసలాట జరిగేలా సంఘటనకు బాధ్యులైన అభిమానులది తప్పు లేదా? అభిమానులది తప్పు కదా? ఏంటి? ఆయన ఒక హీరో, మీరు అభిమానిస్తున్నారు. అభిమానించేటప్పుడు దూరం నుంచి చూడండి. ఏ హీరో అయినా, ఏ ఫంక్షన్లు అయినా
అభిమానులే మాకు అండ, అభిమానుల కోసం మేము మంచి సినిమాలు తీస్తాము అది ఇదని చెప్తారు. కానీ ఏ హీరో అయినా ఎప్పుడైనా అభిమానులను కలుస్తారా? అభిమానుల దగ్గరకు వస్తారా? ఆడియో ఫంక్షన్లు పెట్టినా, సినిమా ఫంక్షన్లు పెట్టినా, ఏ ఫంక్షన్లు పెట్టినా అభిమానులు దూరంగా ఉండి చూడాల్సిందే. ఏ హీరో కానీ ఎంతో దూరాల నుంచి ప్రయాణించి సినిమా హీరోని చూడడానికి వెళ్తారు, ఫంక్షన్లకు వెళ్తారు, ఆడియో ఫంక్షన్లకు వెళ్తారు. ఇలా వెళ్ళిన సమయంలో ఏ హీరో అయినా కానీ కనీసం 10 మంది అభిమానులైనా వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించుంటారా? ఇంత దూరం ఇల్లు, ఇంత దూరం నుంచి మన కోసం వచ్చారు, మనము వారి దగ్గరికి వెళ్ళి ఒకసారి కరాచలనం చేద్దాం అని ఏ హీరో అయినా ఎప్పుడైనా ఆలోచించుంటాడా? అభిమానం ఉండడంలో తప్పు లేదు, కానీ మరీ ఇంత అభిమానం ఎందుకు? మన కుటుంబాల మీద మనం అభిమానం చూపిము, మన కుటుంబ సభ్యులపైన చూపిము, మన బంధువుల మీద ఇంత అభిమానం చూపిము. కానీ ఆయన ఎవరో ఎక్కడో ఉంటారు, ఆయనకు మనమెవరో తెలియదు, కానీ మనకు మాత్రం ఆయన తెలుసు. ఆయనకు మనమెవరో తెలియదు, కానీ మన కుటుంబ సభ్యులు కానీ మన బంధువుల మీద కానీ ఇలా ఎవరి మీద మనం అభిమానం చూపించం. కానీ సినిమా హీరో కనిపిస్తే ఎగబడతాం. ఏంటి లాభం? అలా ఎగబడడం వల్ల వచ్చే లాభం ఏంటి? అభిమానులు ఎగబడడం వల్లనే కదా ఈరోజు ఇంత చర్చ సాగుతుంది. ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ని అందరూ తప్పులు పడుతున్నారు కదా. ఆయన ఎవరిని అభిమానులు రాండి, నన్ను చూడండి, నా దగ్గరికి రండి, కరాచలనం చేయండి అని ఎవరు ఆయన చెప్పలా. కానీ ఇందులో అభిమానులది కూడా తప్పు ఉన్నది. అభిమానులు తప్పు లేకుండా ఎలా ఉంటుంది? హీరోలను అభిమానించండి, కానీ మరీ మితిమీరి శృతి మించితే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. అది ఎలాగో అక్కడితోనే పోయింది. లేకంటే ఇంకా ఎక్కువ తొక్కిసలాట జరిగింటే ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. దానివల్ల ఇబ్బంది పడేది అల్లు అర్జున్ గారే. సినిమా హీరోలది ఏం తప్పు లేదు, పెద్ద పెద్ద సినిమాలంటూ తీస్తున్నారు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామంటున్నారు. సినిమాలకు ఖర్చు పెట్టేది తక్కువ, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, అందులో నటించేవారు వీళ్ళందరూ ఎక్కువ డబ్బులు తీసుకొని సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందని చెప్తున్నారు. సినిమాలకి ఏమి ఎక్కువ ఖర్చు కావడంలే, వీళ్ళందరూ ఎక్కువ డబ్బులు తీసుకొని సినిమాకు వందలాది కోట్లు పెట్టాము అని చెప్తున్నారు. ఆ డబ్బులు రాబట్టడానికి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి, టికెట్లు పెంచుకోవడానికి ఇలా వారి దగ్గర అనుమతి తీసుకొని ఇష్టారాజ్యంగా టికెట్లు పెంచుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఏ హీరో ఇంటి దగ్గరకైనా మనం వెళ్ళగలమా ఫ్రీగా? మనం ఇంతలా అభిమానిస్తాం కదా ఒక హీరోని. ఒక హీరో ఇంటి దగ్గరికి మనము వెళ్ళగలుగుతామా? ఒక 10 మంది అభిమానులు ఒక హీరో ఇంటికి వెళ్ళగలుగుతారా? వారింటికి వెళ్ళాలంటే ఎంతో భద్రత ఉంటుంది, కనీసం లోపలికి కూడా రానిరు. అదెవరో తెలిసిన వాళ్ళు లేదో ఏదో ఒక రూట్లో వెళ్తేనే వాళ్ళు రాణిస్తారు. మనం ఏమన్నా ఇప్పుడు పోతే ఒక హీరో ఇంటి దగ్గరికి వెళితే మనం రాణిస్తారా? రానిరు. కానీ మన అభిమానం వల్ల వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించుకొని లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. ఆ లగ్జరీ లైఫ్లో అభిమానుల సొమ్ముంది. అభిమానులు వారిని అభిమానిస్తూ వాళ్ళ సినిమాలు చూస్తూ టికెట్లు వేలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసి సినిమాలు చూస్తుండడం వల్ల ఈరోజు వాళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. అభిమానుల వల్ల ఇంత లగ్జరీ లైఫ్ అనుభవించే హీరోలు ఎప్పుడైనా అభిమానుల దగ్గరికి వెళ్ళి పరామర్శించిన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? ఏదైనా పెద్ద సంఘటన జరిగితే తప్ప. హీరోలు బాగానే ఉంటారు, మన అభిమానం వల్ల మనము వాళ్ళని ఎగబడి చూడడం వల్ల ఇలా తొక్కిసలాటలు జరిగి ప్రాణాలు కోల్పోతారు కొంతమంది. ఇందులో హీరోల తప్పు కాదు, అభిమానుల తప్పే ముఖ్యం. మనము ఎగబడుతూ ఉండడం వల్ల తొక్కిసలాటలు జరుగుతాయి. మనం కూడా మామూలుగా వాళ్ళను దూరం నుంచి చూసి ఆనందపడితే సరిపోతుంది. మనం ఎగబడినా వాళ్ళేం మనల్ని టచ్ కూడా చేయరు, దగ్గరకు కూడా రారు. కానీ ఈ పిచ్చి అభిమానంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, నష్టపోతున్నారు, ఆర్థికంగా దెబ్బతింటున్నారు. మా హీరో సినిమాకి ఇన్ని కోట్లు వచ్చిందని చెప్పుకోవడము, బ్యానర్లు కట్టడము, ఇలా డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు. కానీ అభిమానిగా మీరు పెట్టే డబ్బులు హీరో నుంచి ఏదో ఒక రూపంలో మనకు వస్తాయా? రావు. వాళ్ళు లగ్జరీ లైఫ్ అంతే, హ్యాపీగా గడుపుతున్నారు. అభిమానులు
డబ్బులు పెట్టి సినిమాలు చూడడము, వాళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. అంత తప్ప ఇంకేమీ లేదు. ఇదే ఒక రాజకీయ నాయకునికి మనం అభిమానించిన, మనకు ప్రభుత్వం నుంచి పథకాలు లేదా ఒక రాజకీయ నాయకుని దగ్గర మనకి ఏదన్నా పని ఉంటే కనీసం ఆ రాజకీయ నాయకునైనా పోయి కలవచ్చు. మనకు సమస్య ఉంది, డైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పోయి మనం కలవచ్చు. కానీ అదే హీరోని కలుస్తావా? కలవలేవు. హీరోని కలవాలంటే 190 సమస్యలు ఉంటాయి, భద్రత ఉంటుంది, బౌన్సర్లు ఉంటారు, దగ్గరికి రానిరు. మనకెందుకు ఇంత పిచ్చి అభిమానం? వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఏంటి? సినిమాలు చూడడం తప్ప మనము ఇంకేదైనా వాళ్ళు మనకు చేయగలుగుతారా? మనం ఏమన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతామా? ఏం చేయలేము. అదే ఒక రాజకీయ నాయకుడిని మనం అభిమానించిన, ఆ రాజకీయ నాయకుని కోసం ఎగబడినా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనము డైరెక్ట్ ముఖ్యమంత్రినైనా పోయి కలిసి ఆయనకు మన సమస్యలు చెప్పుకొని వినతి పత్రం మా సాయం చేయండి అని చెప్పుకోవచ్చు. అదే హీరోల దగ్గరికి వెళ్ళలేము. ఒక్కసారి ప్రతి ఒక్క యువకులు ఆలోచించండి, అభిమానం పెట్టుకోండి, కానీ శృతిమించకుండా మితిమీరిపోకుండా అదుపులో పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అభిమానుల తప్పిదం వల్ల ఈరోజు అల్లు అర్జున్ గారు చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వచ్చింది. మొత్తానికైతే అల్లు అర్జున్ మీద ఇది వ్యక్తిగతంగా జరుగుతుందా లేదా సినీ ఇండస్ట్రీని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇలా చేస్తుందా అనే అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. అసలు అల్లు అర్జున్ విషయంలో ఏం జరుగుతుందనేది ఎవరికీ అర్థం కావడం లే. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆయన పాన్ ఇండియా స్టార్ కాబట్టి మొత్తం అన్ని చోట్ల ఈ చర్చ సాగుతుంది. మొత్తానికైతే ఈ విషయంలో ఇంకా ఏం జరగబోతుంది అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే అల్లు అర్జున్ గారిది ఎంత తప్పు ఉందో అభిమానులది కూడా అంతే తప్పు ఉంది.